2 నెలలు ఎన్నడు కాలే ఇయ్యలైందా ఇలా రౌడీజం చేస్తున్నది నువ్వు నీ కొడుకు ఈ ప్రాంతాన్ని ఒక ఫ్యాక్షన్ ప్రాంతంగా తయారు చేస్తున్నది నువ్వు నీ కొడుకు ఎన్నడూ లేని కక్షలు కార్పణ్యాలకు ఎన్నడూ లేనటువంటి చిల్లర రాజకీయాలకు దిగజారుడు రాజకీయాలకు ఇవాళ నాంది పలుకుతున్నది నువ్వు ఈ ప్రాంతంలో గతంలో ఈ నల్ల నేలలో కోల్బెల్ట్ ఏరియాలో మేము కూడా అధికారంలో ఉన్ననాడు మీరు కాంగ్రెస్లో ఉన్నా బీజేపీలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏమనలే అరెస్టులు చేసినామా మిమ్మల్ని జైళ్ళలో పెట్టినామా ఏమైనా దాడులు చేసినామా బెదిరించినామా మీరు ఎన్ని మాటలు అన్నారు ఎన్ని తిట్లు తిట్టారు మీ ఛానల్లో మాకు వ్యతిరేకంగా ఎన్ని స్టోరీలు వేసారు మీ రోత పేపర్లో ఎన్ని రాతలు చెత్త రాతలు రాపిచ్చారు ఆనాడు ఏమన్నా అన్నామా మేము అధికారంలో ఉండి ఇవాళ 2 ఏళ్లలో ఏమన్నా అన్నామా ఇప్పుడే ఎందుకు పంచాయతీ వస్తూ ఉంది కేతన్పల్లి మున్సిపాలిటీ సందర్భంగా ఇప్పుడే మేము ఎందుకు గట్టిగా నిలబడతా ఉన్నాం మా పార్టీ తరఫున ఎందుకు ప్రజల తరఫున ప్రశ్నిస్తూ ఉన్నామంటే నువ్వు ప్రజా తీర్పును తుంగలో దొక్కుతున్నావు కాబట్టి గట్టిగా మేము నిలదీస్తూ ఉన్నాం ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేట్ను నువ్వు అపహాస్యం చేస్తున్నావు కాబట్టి మేము గట్టిగా నిలదీస్తున్నాం ఏం చేశారు మీరు నిన్న కౌన్సిల్ హాల్లో మీరు మీ కొడుకు కూర్చొని కాంగ్రెస్ కౌన్సిలర్లను రెచ్చగొట్టి మా మహిళా కౌన్సిలర్ల మీద దాడులు చేపిస్తారా బూతులు తిట్టిపిస్తారా ఇదేనా మీ సంస్కారం ఇదేనా మీ మర్యాద కాబట్టి ఇవాళ నేను ఒకటే మాట కోరుతా ఉన్న మంత్రి వివేక్ గారు ఇప్పటికైనా ఇటువంటి చర్యలు బంద్ చేసుకోర్రి సరే మీకు ఊడిగం చేసే అధికారులు మీ గుమాస్తాల లెక్క పనిచేసే కలెక్టర్ నుంచి మొదలుకొని ఎంఆర్ఓ మున్సిపల్ కమిషనరు ఈ పోలీసులు ఇలా తొత్తులు మీ తాబేదారులతోని మమ్మల్ని నిలువరిస్తావు కావచ్చు ఎక్కువ ఏం చేస్తావు అరెస్టులు చేస్తావు జైల్లో పెడితే పోతాం భయపడతాం ఆ కేసులకు ప్రజల పక్షాన్ని ఇంకా బయటకు వచ్చి ఇంకా గట్టిగా కొట్లాడతాం ప్రజల కోసం ఇంకా గట్టిగా ఇవాళ నేను ఎందుకు కొట్లాడుతున్నా ఎందుకోసం నేను కొట్లాడుతున్నా ఇవాళ రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచించాలి నేను ఎందుకు కొట్లాడుతున్నా 22 వార్డులలో 14 వార్డులు మాకు వచ్చినాయి 7 సీట్లు వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ 14 సీట్లు వచ్చినటువంటి బీఆర్ఎస్ కు చైర్మన్ రావద్దని చెప్పి అన్యాయంగా ప్రవర్తిస్తూ ఉంటే మరి ప్రజాస్వామ్యంలో ధర్నాలు శాంతియుతమైనటువంటి పద్ధతుల్లో నిరసనలు తెలిపడం తప్ప మాకు ఏముంది మరి ప్రతిపక్షంలో ఇవాళ కూడా వీళ్ళు చేసినటువంటి దాష్టీకాలకు దుర్మార్గాలకు వ్యతిరేకంగా ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు మా 6 మహిళా కౌన్సిలర్లు మా పార్టీ నాయకులు మా లీగల్ టీం కలిసి హైదరాబాద్లో మహిళా కమిషన్ను కలిసి కంప్లైంట్ ఇవ్వబోతా ఉన్నారు సాయంత్రం 4 గంటలకు ఎన్నికల కమిషన్ కూడా కలిసి కంప్లైంట్ ఇవ్వబోతా ఉన్నారు ఇవాళ హైకోర్టులో రిట్ పిటిషన్ కూడా జరిగిన సంఘటన మీద మేము మూవ్ చేయబోతా ఉన్నాం నేను మంత్రి గారిని కోరుతా ఉన్నా ఈ కలెక్టర్ను కోరుతా ఉన్నా కలెక్టర్ నువ్వు ఐఏఎస్ చదువుకున్నావు విత్ డ్యూ రెస్పెక్ట్ మిస్టర్ కుమార్ దీపక్ ఐఎమ్ స్పీకింగ్ నువ్వేమన్నా ఐఏఎస్ చదువుకున్న దానికి ఏమైనా విలువిచ్చేటోనివి అయితే నువ్వు కాంగ్రెస్ పార్టీ తొత్తు కాకుంటే మంత్రి వివేక్ ను ఊడిగం చేయకుంటే నిన్న కేతన్పల్లి మున్సిపల్ కౌన్సిల్ హాల్లో జరిగినటువంటి ఆ ప్రమాణ స్వీకారాల తర్వాత జరిగినటువంటి సంఘటనలకు సంబంధించిన వీడియో ఫుటేజ్ నువ్వు మీడియాకి రిలీజ్ చేయి నువ్వు కాంగ్రెస్ పార్టీ తొత్తు కాకుంటే మంత్రి వివేక్ ఊడిగం చేయకుంటే నేను డిమాండ్ చేస్తా ఉన్నా యాజ్ అపోజిషన్ పార్టీ ఐ హ్యావ్ రైట్ నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఆ వీడియో ఫుటేజ్ మీడియాకి రిలీజ్ చేయండి మా వాళ్ళు గొడవ చేసిర్రా కాంగ్రెస్ కౌన్సిలర్లు తాగొచ్చి మా మహిళా కౌన్సిలర్ల మీద దౌర్జన్యం చేసిర్రా మంత్రి వివేక్ వాళ్ళ కొడుకు ఎంపీ ఉండి ఇదంతా చేపించిర్రా వాళ్ళ డైరెక్షన్లో జరిగిందా జరగలేదనేది ఆ వీడియో ఫుటేజ్ రిలీజ్ చేయండి మీడియాకు ప్రజాక్షేత్రంలో పెట్టండి ఎందుకు వీడియో ఫుటేజ్ రిలీజ్ చేస్తలేరు నేను నిన్న కూడా డిమాండ్ చేసిన వీడియో ఫుటేజ్ రిలీజ్ చేయండి ఏం జరిగిందో ఇవాళ వాస్తవాలు తెలంగాణ ప్రజలకు తెలియాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పటికైనా ఇటువంటి పిచ్చి ప్రయత్నాలు చిల్లర పనులు మానేయాలని చెప్పి నేను మంత్రి వివేక్కు హితవు పలుకుతా ఉన్నా మీరు చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన మీరు ప్రభుత్వంలోకి రావడానికి మీ పార్టీ చెప్పిన 6 గ్యారంటీల మీద 420 హామీల మీద డిక్లరేషన్ల మీద శ్రద్ధ పెట్టండి మీరు ఇక్కడ వ్యక్తిగతంగా ఇచ్చిన 45,000 ఉద్యోగాల అమలు కోసం మీరు ఇచ్చిన ఆ హామీ అమలు కోసం మీరు కృషి చేయండి మీరు చెప్పినటువంటి కరకట్టల నిర్మాణం కానీ ముంపు గ్రామాలలో భూములు కొనిపించుడు కానీ అదేవిధంగా ఇక్కడ 100 పడకల ఆసుపత్రి కట్టించుడు కానీ ఇటువంటి పనుల మీద అగ్రికల్చర్ మినీ యూనివర్సిటీ పెట్టిస్తున్నారు ఈ పనుల మీద మీరు శ్రద్ధ పెట్టండి ఆయనకి ఎంత కోపం అంటే బాలకృష్ణ అంటే కళలో కూడా నేను కనబడుతున్నాను ఏమనిపిస్తుంది నాకు చెన్నూరు రెవెన్యూ డివిజన్ మేము చేస్తే నాకు ఎక్కడ పేరు వస్తుంది అని చెప్పి ఇప్పుడు దాన్ని ఆపించింది అస్నాదు పారిపోయి